కషాయం. సో కషాయం అనమాట, డైరెక్ట్గా డ్రై కాఫ్కి కషాయం అయితే ఇంకా బాగా పనిచేస్తుంది కదా. సో కషాయానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తా. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కషాయంకి చక్కగా ఇది కూడా స్పైసీగా ఉండబోతుంది అనమాట. మిరియాలు కనిపిస్తున్నాయి నాకు, అలాగే పసుపు, అలాగే మరికొన్ని ఇంగ్రీడియంట్స్. ఇది తులసినా? మళ్ళీ ఇది బేసిల్ లీవ్స్ ఇంక్లూడ్ చేస్తున్నాం. కాకపోతే ఇందులో మనము తులసి ఆకులు కూడా యూస్ చేయొచ్చు, అండ్ అలాగే వామాకులు అంటారు కదా, అది కూడా యూస్ చేయొచ్చు. వామాకులు, తులసి, బేసిల్ లీవ్స్, ఇవి 3 కూడా యూస్ చేయొచ్చు కషాయంలో. అండ్ అలాగే పసుపు వచ్చేసి మనకి యాంటీబయోటిక్. సో ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ ద్వారా డ్రై కాఫ్ ఎక్కువగా వస్తుందో వాళ్ళు పసుపుని తప్పకుండా వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ ఎవరికైతే ఎలర్జీస్ ద్వారా వస్తుందో, సో ఎలర్జీస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ కాబట్టి వాళ్ళకి పసుపు అది అవసరం లేదు. రిమైనింగ్ స్పైసెస్ లేదంటే ఇంతకు ముందు మనం చేసిన టొమాటో గార్లిక్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేసి వాటర్ వేసేసుకుందాం ఫస్ట్. అలాగే ఇంకొన్ని వాటర్ వేస్తాం. ఓకే, సో ఫస్ట్ మనము ధనియాల నుంచి స్టార్ట్ చేద్దాము. ధనియాలు కూడా మనం కొంచెం వేయొచ్చు, ఎందుకంటే ఇందులో మనకు యాంటీవైరల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి అనమాట. సో నాట్ ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా మందికి వస్తుంది. అండ్ వైరల్ ఇన్ఫెక్షన్ మనకి ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి సో ధనియాలు వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా యూస్ చేయొచ్చు. ఓకే, సో మన గరం మసాలాలో కూడా చక్కగా మనకి హెల్త్కి పనికొచ్చే ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి. అవును. అండ్ ఇప్పుడు కొంచెం మిరియాలు కూడా. అలాగే సో మిరియాలు వచ్చేసి ఎవరికైతే ఎక్కువగా ఇన్ఫెక్షన్, ఇరిటబిలిటీ ఎక్కువగా ఉంటుందో ఆ ఇరిటేషన్ని తగ్గించడంలో పెప్పర్ చాలా యూజ్ అవుతుంది. సో ఇలా మనం పెప్పర్ కూడా ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ ఇలా కషాయం, సూప్స్ కాదు, నార్మల్గా ఇంకేదైనా కొంచెం గార్లిక్ బ్రెడ్, టోస్ట్, కర్రీస్ తీసుకున్నా సరే కొంచెం క్రష్ చేసి వాటిలో వేసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే అల్లం కూడా. సో అల్లం కూడా ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. అండ్ అలాగే యాంటీబయోటిక్స్ మీద ఉన్నప్పుడు మనకు డైజెషన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది, డైజెషన్ అవ్వదు త్వరగా. సో అల్లం వచ్చేసి మనకు డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని కూడా తగ్గిస్తుంది. స్టమక్ లో కూడా ఏదైనా పెయిన్ ఉన్నప్పుడు కూడా మనం అల్లంని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. అవును. నెక్స్ట్ లవంగాలు కూడా. ఇంకా లవంగాలు అయితే ఎప్పుడైనా దగ్గు వస్తుంది అంటే ఫస్ట్ మనకి నోట్లో పెట్టుకోమని చెప్తూ ఉంటారు చాలా మంది. అవును. సో మనం ఇలా బాయిల్ చేయడం ద్వారా క్లోవ్ లో మనకు ఆయిల్ ఉంటుంది, క్లోవ్ ఆయిల్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో అలా మనము ఇవి కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇలాచిని కొంచెం క్రష్ చేసుకుందాము. కొన్ని మనకి క్రష్ చేసుకుని వేసుకుంటేనే దాని సువాసన అనేది ఎక్కువగా వస్తుంది కదా. అవును. అండ్ అలాగే కొంచెం జీలకర్ర. సో అగైన్ జీరా కూడా చక్కగా మనకి డైజెషన్ కి హెల్ప్ అవుతుంది. అలాగే కొంచెం సోంపు కూడా. నెక్స్ట్ ఇప్పుడు బేసిల్ లీవ్స్ కూడా వేసేద్దాం. ఓకే, సో కషాయం డ్రై కాఫ్ వచ్చినప్పుడే కాదు, కొంచెం మనము ప్రివెంట్ చేయడానికి కూడా, అంటే డ్రై కాఫ్ వచ్చే ముందు కొంచెం ఇరిటేషన్ లాంటి సిమ్టమ్స్ వస్తాయి కదా. అవును. ఆ సిమ్టమ్స్ని క్యూర్ చేయడానికి అండ్ అలాగే డ్రై కాఫ్ని కొంచెం ప్రివెంట్ చేయడానికి కూడా మనం ఈ కషాయం తీసుకోవచ్చు. అందులో బేసిల్ లీవ్స్ చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో జలుబు వచ్చిన వాళ్ళు కూడా తీసుకోవచ్చా? అవును, జలుబు వచ్చే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మన యాంటీబయోటిక్ పసుపు కూడా. ఓకే, సో ఇందాక చెప్పుకున్నట్టు సో బ్రాంకైటిస్తో చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో పెద్దవాళ్ళలో కూడా ముఖ్యంగా డ్రై కాఫ్లో కూడా చాలా ఇష్యూస్ అవన్నీ ఉంటూ ఉంటాయి. వాళ్ళకి ఒకసారి పట్టుకుందంటే 1 month దాకా కూడా వాళ్ళకి చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఏం చేయాలి?
సో అటువంటి వాళ్ళు కూడా ఫస్ట్ డ్రై కాఫ్కి సంబంధించి రెసిపీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి, అంటే వార్మ్ లిక్విడ్స్ అలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. మెడికేషన్స్తో పాటు అంటే వాళ్ళకి ఇచ్చే మెడికేషన్స్ కొంచెం హై డోస్ అనేది ఎక్కువగా ఇవ్వరు, కొంతమందికి ఇస్తారు కొంతమందికి ఇవ్వరు. సో వాళ్ళు కొంచెం డైట్స్ అలా ఫాలో అవుతూ ఉండాలి. ముఖ్యంగా వార్మ్ లిక్విడ్స్ ఎవ్రీ సెకండ్ అవర్లీ లేదా ఎవ్రీ థర్డ్ అవర్లీ అలా కొంచెం లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఇలాంటిది మనం చూపించిన ఈ 2 రెసిపీస్ కూడా తీసుకోవడం ద్వారా ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ఇరిటేషన్ తగ్గుతుంది, అండ్ అలాగే ఆ కాఫ్ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుతుంది అనమాట. అండ్ చాలా మందికి కాఫ్ చేసి కూడా కొంచెం చెస్ట్ పెయిన్ రావడం, స్టమక్ పెయిన్ అలా కూడా వస్తుంది. సో వాటి నుంచి కూడా మనకు చక్కటి రిలీఫ్ ఇస్తుంది. అండ్ మెడికేషన్స్ ద్వారా ఎవరికైతే సిమ్టమ్స్ లైక్ ఇందాక నేను చెప్పినట్టు యాంటీబయోటిక్ ఇస్తే కనుక డైజెషన్ ఇష్యూస్ వస్తాయి, సో అది కూడా మనకు చక్కగా తగ్గుతుంది అనమాట. ఏదైతే మనం యాంటీబయోటిక్స్ ఇస్తున్నప్పుడు ఫ్రీక్వెంట్ గా కొంతమందికి డయేరియా అవుతుంది, కాన్స్టిపేషన్ అవుతుంది, అండ్ డైజెషన్ సరిగ్గా అవ్వదు. సో అవన్నిటికీ కూడా మనము చక్కటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని తీసుకోవాలి. అండ్ ఇలాంటి సూప్స్ తో పాటు బ్యాలెన్స్డ్ డైట్ ఈస్ వెరీ వెరీ మ్యాండేటరీ. సో వాళ్ళకి యాక్చువల్లీ కొంచెం ఓపిక కూడా తక్కువగానే ఉంటుంది. సో ఇది మార్నింగ్ ఈవినింగ్ కూడా తీసుకోవచ్చా? కషాయం వచ్చేసి మనం 2 times తీసుకోవచ్చు. అండ్ ఇందాక నేను చూపించిన సూప్ వచ్చేసి కూడా ఫ్రీక్వెంట్ గా వీక్లీ 2 to 3 ఇంక్లూడ్ చేయొచ్చు. మనం జస్ట్ టమాటో ఇంక్లూడ్ చేసాం, అందులో టమాటో కాకుండా ఇంకా వేరేది ఇంకేదైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లైక్ కార్న్ యూస్ చేసుకోవచ్చు, మిక్స్డ్ వెజిటేబుల్ యూస్ చేసుకోవచ్చు, అలా డిఫరెంట్ టైప్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఆ స్టాక్ ఏదైతే ఉంటుందో మనం డిఫరెంట్ వెజిటబుల్స్ నుంచి తీసిన స్టాక్ ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. బట్ అందులో ఖచ్చితంగా మనము బేసిల్ లీవ్స్ కానీ, తులసి లీవ్స్ కానీ, వాము లీవ్స్ కానీ, లేదంటే వాము కూడా డైరెక్ట్ గా యూస్ చేయొచ్చు. ఇలా కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ద్వారా మనం యూస్ చేస్తామో అది తప్పకుండా ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకే, సో మరి కషాయం రెడీ అవడానికి ఇంకొంచెం సేపు టైం పడుతుంది కదా, కొంచెం మరగనిద్దాము. లిడ్ క్లోజ్ చేస్తాను. ఓకే, సో కలర్ కూడా కంప్లీట్ గా మారిపోయింది. సో మొత్తం అయితే చక్కగా మరిగిపోయింది. ఇంకా అయిపోయినట్టేనా మరి? అయిపోయినట్టే. మనం స్ట్రెయిన్ చేసి వేసేసుకుందాం. ఓకే, సో నేను పట్టుకుంటాను. ఓకే, సో పల్లవి మరి అయిపోయినట్టేనా? అమూల్య, కషాయం రెడీ అయిపోయింది. ఓకే, సో డ్రై కాఫ్కి సంబంధించి చక్కగా కషాయం అయితే చేసేసుకున్నామండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి చూసేయండి. కషాయంకి కావాల్సిన పదార్థాలు: మిరియాలు కొద్దిగా, అల్లం కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, యాలకులు 1/2 టీ స్పూన్, లవంగాలు 4, ధనియాలు 1 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, సోంపు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, బేసిల్ లీవ్స్ 1/2 కప్పు. కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో సరిపడా నీళ్లు పోసి అందులో ధనియాలు, మిరియాలు, అల్లం ముక్కలు, లవంగాలు, దంచిన యాలకులు, జీలకర్ర, సోంపు, బేసిల్ ఆకులు, పసుపు వేసి బాగా మరిగించుకొని సర్వింగ్ కప్పులోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కషాయం రెడీ.